హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే, ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఇప్పటిదాకా మనం రవితేజ గారిని సిన్సియర్ కాప్ రోల్లో చూసాం, కానీ కొంచెం కొత్తగా హరీష్ శంకర్ గారు ప్లాన్ చేసి ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా తీసుకొస్తున్నారు మన మాస్ రాజాని. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెడ్ రవితేజ గారికి ఫోన్ చేసి ఒక కేసు సాల్వ్ చేయమని చెప్పి ఒకళ్ళ ఇంటి మీదకి రైడ్కి పంపిస్తారు. ఆ కేసు అందరూ సాల్వ్ చేయడానికి భయపడుతుంటే రవితేజ మాత్రం ఏవీ లెక్క చేయకుండా సిన్సియర్ గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఫైనల్ గా ఆ జగత్ బాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ బ్లాక్ మనీ సీజ్ చేశారా, పట్టుకున్నారా లేదా అనేది స్టోరీ. ఈ స్టోరీ మొత్తంలో ఇంకా జగపతి బాబు గారు బచ్చన్ దగ్గర నుంచి ఎలా మనీ సేవ్ చేసుకోవాలని ఆయన ఉంటారు, రవితేజ మాత్రం ఆ మనీని పట్టుకోవాలని ఆయన ఉంటారు. ఇద్దరికి మంచి నువ్వా నేనా అన్నట్టు సాగే కొన్ని సీన్స్ కూడా ఈ ట్రైలర్ లో మనకి చూపించారు. అంతేకాకుండా ఈ మూవీలో రవితేజ గారికి ఇంకో క్యారెక్టర్ కూడా రాసినట్టున్నారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆర్కెస్ట్రా, అంటే పాటలు పాడే వ్యక్తిగా చూపించారు. ఈ మూవీ మొత్తం మీద ఆర్కెస్ట్రా సీన్స్ అవన్నీ కొంచెం బాగా వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో సత్య కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అన్నిటిలో రొమాంటిక్ స్టఫ్ ని ఎక్కువ పోర్ట్రే చేశారు. కాకపోతే ఈ మూవీలో కోర్ కంటెంట్ కూడా ఉంది, దాన్ని మాత్రం ఈ ట్రైలర్ లో రిలీజ్ చేశారు. రవితేజ గారి యాక్టింగ్, జగపతి బాబు గారి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి అనిపిస్తుంది. సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇంకో సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. మరి ట్రైలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. August 15th చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.